ఈవినింగ్ అవగానే వెదర్ అయితే కూల్ అయిపోయిందండి. ఫుల్‌గా గాలొస్తుంది. కారంగా ఏమన్నా తినాలనిపిస్తుందని మా అమ్మకైతే చెప్పానండి. మా అమ్మ అయితే కప్పున్నర గోధుమ పిండి, కప్పు మైదా పిండి తీసుకొని ఫుల్‌గా కలిపేసిందండి. అందులో ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, ఇంకోటి ఓమ, నువ్వులు అవన్నీ ఏసి ఫుల్‌గా కలిపేసిందండి. ఆ తర్వాత ఆయిల్ అయితే వేడి చేసిందండి. ఒక 2 స్పూన్స్ అది కూడా వేసి మంచిగా కలిపిందండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి ఈ స్నాక్స్ అయితే. మా అమ్మ చేస్తున్నంత సేపు అయితే అలా చూస్తూ ఉండిపోయానండి. ఇక తర్వాత ఇలా చేసేసి ఒక గిన్నెతో లాగా గిన్నె అయితే తీసుకోకుండా ఈ బాటిల్ మూతతో అయితే ఇలా చేస్తున్నామండి. తర్వాత ఇలా మలిచేసిందండి. ఓన్లీ ఇలా కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ కూడా చేసుకోవచ్చండి. ఇంకో టైప్ అయితే చూడండి ఇట్లా నిలువుగా గీతలు పెట్టేసుకొని అడ్డంగా గీతలు పెట్టేసుకొని అయితే అలా పెట్టిందండి. దీని పేరైతే మా అమ్మకైతే తెలియదని చెప్పింది. మైదా పిండి గోధుమ పిండితో కలిపి చేస్తుంది కాబట్టి మైగో స్నాక్స్ అని నేనే పెట్టానండి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అయితే పక్కన పెట్టేసుకున్నామండి. ఇక చూడండి నాకైతే టేస్ట్ అయితే నచ్చిందండి.